నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రతి ఇంటికి తాగునీటిని అందించడమే కేసీఆర్ లక్ష్యం. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. అభాగ్యులకు అండగా సీఎం సహాయ నిధి. ఎమ్మెల్సీ కోటిరెడ్డి వెల్లడి. రాహుల్ గాంధీ పాదయాత్రకు పెద్దపల్లి నేతల సంఘీభావం. జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు. దొరల రాజ్యాన్ని కూల్చడానికే స్వరాజ్య పాదయాత్ర. డీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ మహారాజ్. ఇక డీటెయిల్స్ చూస్తే, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు తాగునీరు అందించడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. ధూళిమిట్ట మండలం జాలపల్లిలో 13 లక్షల రూపాయలతో చేపట్టనున్న వాటర్ ట్యాంకుకు ఆయన భూమి పూజ చేశారు. తపాస్పల్లి రిజర్వాయర్ నుండి కాలువల ద్వారా వస్తున్న నీటిని కరెంటు మోటార్ల సహాయంతో పంట చేనులకు వినియోగించుకోవచ్చని అన్నారు. ఈ విషయంలో విద్యుత్ అధికారులతో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా తాను చూసుకుంటానని రైతులకు ఆయన భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ బద్దిపడిగ కృష్ణారెడ్డి, జెడ్పీటీసీ గిరికొండల్ రెడ్డి, ఎంపీటీసీ చెట్కూరి కళ్యాణ్ కమలాకర్, సర్పంచ్ చొప్పరి వరలక్ష్మి సాగర్ తదితరులు పాల్గొన్నారు. పుణ్యామస్య అపశ్నామివాజం మహేం దేవేం విష్ణుపత్నీమజూర్యాం ప్రతేజీమేనాగం హవిషక్షరాణి వేషనే యక్షోదాకసమాకాయాసాదత్యేత్యమృతేజవశిష్టః యక్షోషాణీయామస్యప్లాఖ్యాతసరుషోభిలోకధరిత్రీం విజసాం నవరత్నభూషితాం చతుర్భుజాం తుంగభయోధరాన్వితాం ఇందేవ్రాక్షీం నమతిష్టతే ఆరోగ్యమచ్చతే ధమేంద్రాయ సోమాయ బృహస్పతిః అవస్థేతే ప్రశస్తేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతే భగవానికి కేసీఆర్ గారి నాయకత్వం తెలంగాణలో పనిచేస్తాను. తెలంగాణలో చేపల సమృద్ధి అన్ని మొత్తం భారతదేశంలో జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, హరీశన్న నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై. ఒకప్పుడు ఎండాకాలం గ్రామాలకు రావాలంటే మంత్రులైనా, ఎంపీలైనా, ఎమ్మెల్యేలైనా, ఏ ప్రజాప్రతినిధి కూడా భయపడేవారు. సాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. సాగునీటు దేవురెరుగు సాగునీరు కానీ త్రాగునీరు ఇవ్వండి అయ్యా అని చెప్పి చేతులెత్తి దండం పెట్టి కుండలు బోళ్ళు పట్టుకొని, బకెట్లు పట్టుకొని కార్లకు అడ్డం ఊరుకొచ్చేటప్పుడు ఆ భయానికి తీర్చలేని ప్రజాప్రతినిధులు అప్పుడు ఏం చేసేవాళ్ళంటే, ట్రైన్లో ఒకవేళ హనంకొండకు పోవాలి, వరంగల్ పోవాలంటే జనగామ మీదకి వెళ్ళిపోతే ఆగబడతారని చెప్పి ట్రైన్లలో పోయేవాళ్ళు. ఒకవేళ కార్లో పోయే పరిస్థితి వస్తే ఇటువంటి తువాలాలు పెట్టుకుంటేవాళ్ళు, లేకుండా నల్ల కళ్ళ అద్దాలు పెట్టుకొని పోయేటోళ్ళు. అవేంటి నల్లద్దాలు ఉన్న కార్లను పోయేటోళ్ళు. ఇది ఆనాటి పరిస్థితి. ఇది ముఖ్యంగా రాయాలి, ప్రజలకు కూడా తెలవాలి. నేడు లెక్క తీసి మా ముఖ్యమంత్రి గారు తెలంగాణలో ఎన్ని కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి, ఎన్ని మండలాలు ఉన్నాయి, ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఏ కాన్స్టిట్యున్సీకి ఎక్కడి నుంచి నీరు తేవాలి అని చెప్పి లెక్క తీసి, ఏ నది నుంచి తేవాలని లెక్క తీసి, లోగడ నిర్మాణమైన వాటర్ ట్యాంకులు ఎన్ని, ఇప్పుడు ఎన్ని నిర్మాణం అవసరం ఉన్నది, ఇప్పుడు పెరిగిన రీత్యా గ్రామాల కొన్ని గూడాలు పెరిగినాయి, గ్రామాలలో జనాభా పెరిగింది. ఈ ఎద్దడి తీరాలంటే ఎన్ని వాటర్ ట్యాంక్ నిర్మాణాలను లెక్క తీసి తెలంగాణలో నా ఒక్క కాన్స్టిట్యున్సీలో దాదాపు 400 పైచీలకు నిర్మాణం చేయడం జరిగింది. అప్పుడు 110. సీఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి మానవతా దృక్పథంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోందని ఎమ్మెల్సీ కోటిరెడ్డి వెల్లడించారు. అభాగ్యులకు అండగా సీఎం సహాయ నిధి నిలుస్తోందని అన్నారు.
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం గుర్రంపోడు జెడ్పీటీసీ క్యాంపు కార్యాలయంలో పలు గ్రామాలకు చెందిన 22 మంది లబ్ధిదారులకు మంజూరైన 6,28,000 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గుర్రంపోడు జెడ్పీటీసీ గాలి రవికుమార్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జానరెడ్డి గారు మంత్రులు నేను ఫోన్ చేసి ఇష్టమైనటువంటి రిఫండ్ కావాలట వస్తుంది అంటే చాలా ముఖ్యమైన ఆయన కూడా వేరే ఊరు లేదు వీళ్ళు నన్ను రమ్మంటుంది అప్పుడు వీళ్ళకి వెళ్ళి దగ్గరికి వస్తుంది ఏ హాస్పిటల్ తీసుకున్నాను గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఉంటే ప్రైవేట్ హాస్పిటల్లో పైసలు ఎక్కువ మీకు పైసలు ప్రభుత్వానికి పైసలు దాన్ని చైతన్యం చేయాలి హాస్పిటల్ వేట్ చెప్పిన తర్వాత రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేపట్టిన సందర్భంగా పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంఘీభావం ప్రకటించాయి. డీసీసీ అధ్యక్షుడు కొమరయ్య ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాహుల్ వెంట ఉండి రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి ఓదెల జెడ్పీటీసీ గంటా రాములు, జిల్లా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా రాహుల్ గాంధీ గారి పాదయాత్ర కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు 3,500 కిలోమీటర్లు 150 రోజుల చిల్లర నిన్న ప్రారంభించడం జరిగింది. మరి దానికి సంఘీభావంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు చేదోడు వాదోడుగా ఉండి ఆయనను బలోపేతం చేయడానికి, ఆయనకు సంఘీభావం తెలపడానికి మేము కూడా పాదయాత్ర చేసి ఆయనకు మద్దతు ప్రకటించడానికి ఇలా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము మొదలుపెట్టాం. మరి ఈరోజు సర్వ మతాలు, సర్వ కులాలు, అన్ని కుల మతాలకు అతీతంగా ఇలా రాహుల్ గాంధీ దేశాన్ని భారత్ జోడో అనే కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు సాగుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ భారతదేశ ప్రజలందరూ సమైక్యంగా అందరూ కలిసి అన్నదమ్ములాగా ఈ భారతదేశం సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క యాత్రను మొదలుపెట్టారు. కానీ కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఇలా వాటిని ఎద్దవా చేస్తూ హేళన చేస్తూ ఉన్నాయి. కానీ ఇలా ప్రపంచంలో స్వాతంత్రం రాకముందు, స్వాతంత్రం వచ్చిన తర్వాత 3,500 చిల్లర కిలోమీటర్లు ఇప్పటి వరకు ఎవరు సాహోపేతం చేయలేదు. ఇలా రాహుల్ గాంధీ గారు చేసినందుకు మా కాంగ్రెస్ కార్యకర్తలు ఎంతో హర్షిస్తూ ఉన్నారు. ఆయనకు బాసలుగా నిలబడడానికి 3,500 కిలోమీటర్లకు ఆయన వెంబడి ఉండి ఈ దేశం మొత్తం నడవడానికి కాంగ్రెస్ కార్యకర్తలు పోటీ పడుతున్నారు. కానీ దానికి కూడా ఇంటర్వ్యూ ఉంది, అందరినీ నిర్వహించే పరిస్థితి లేదు. అయినప్పటికీ కూడా ఈ కాంగ్రెస్ ఈ పాదయాత్రతో రాహుల్ గాంధీ తెలంగాణలో రెడ్డి, వెలమ దొరల ప్రభుత్వాన్ని కూల్చి బీసీ, ఎస్సీ, ఎస్టీల రాజ్యాధికారం తీసుకురావడానికే
10,000 కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర చేపట్టామని దళిత శక్తి ప్రోగ్రాం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహారాజ్ అన్నారు. స్వరాజ్య పాదయాత్ర పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రానికి చేరుకున్న సందర్భంగా పార్టీ జెండా దిమ్మే శిలాఫలకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుమన్, రాష్ట్ర కార్యదర్శులు శ్రీకాంత్, లక్ష్మణ్, జిల్లా అధ్యక్షుడు గణేష్, మాల్యాల కుమార్, నాయకురాలు నీలం సరిత, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు బోనాల వెంకటస్వామి, సిద్దిపల్లి సర్పంచ్ తాటికొండ శంకర్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. స్వరాజ్య పాదయాత్రని వర్ధిల్లాలి బీసీఎస్సీ ఎస్టీల ఐక్యత, వర్ధిల్లాలి బీసీఎస్సీ ఎస్టీల ఐక్యత, వర్ధిల్లాలి దళిత శక్తి ప్రోగ్రాం. అదేవిధంగా మరి శిలాఫలక ఆవిష్కరణ కార్యక్రమాన్ని కూడా చేయవలసిందిగా గౌరవనీయులు డాక్టర్ విశారదన్ సార్ గారిని శిలాఫలకాన్ని కూడా ఆవిష్కరించవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. కొంచెం దళిత శక్తి ఓటిని 100 రూపాయలు 50 రూపాయలు మాంసమో సారానో ఏదో ఒకటి అలవాటు చేసి మాయ మాటలు చెప్పి మన చేతిలో ఉన్న ఓటుని ప్రతి 5 ఏళ్లకు ఒకసారి 100 కోట్ల మంది ఉన్నటువంటి బీసీఎస్సీ ఎస్టీల చేతిలో ఉన్న ఓటుని నమస్కారాలు తెలుపుతున్నాను. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలకు, నాతోటి అన్నదమ్ములకు, అక్కయ్యలకు, విలేకరులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ హోదాలు ఉండడానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వాళ్ళు రాజ్యాంగం ఆయన రచించడం వల్ల నేను ఇంత పెద్ద హోదాలో ఉన్నాను. అందుకు ఆయనకు ఎల్లకాలం నేను రుణపడి ఉంటాను. అలాగే ఇంకా ఎన్నో మన మహిళల కోసం ఎన్నో రాసిండు ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అలాగే ఆయన రాసిన అన్ని కూడా ఇంకా ప్రజల్లోకి అన్ని కులాలు, కుల మతాలు అన్నిటి భేదాలు లేకుండా, ఏ తేడా లేకుండా అందరు కలిసిపోవాలని ఆయన రాసి. ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రగతి నగర్లో ప్రాథమిక పాఠశాలలో రూమ్ టు రీడ్ స్వచ్ఛంద సంస్థ విద్యార్థులకు పలు రకాల పోటీలు నిర్వహించింది. ఆయా పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు బి రమాదేవి, ఉపాధ్యాయుని ఎస్ రమ్య, ఎస్ఎంసీ చైర్మన్ కల్లేపల్లి ప్రవీణ్, ఎక్స్ అఫిషియా సభ్యులు అడ్వకేట్ యు రాజు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. రికార్డింగ్ ప్లస్ ఫోటోలు ఇట్లా ఉంటుందా? రికార్డ్ అవుతుంది వీడియో, కౌంటింగ్ పడుతుంది, రికార్డ్ అవుతుంది ప్లస్ ఇట్లా ఫోటో కూడా ఈ రెండు కవర్ అవుతాయి. కానీ షేక్ కానీ అది ఈ సిటీ
వైట్ లెవెల్ బుక్స్ ఎవరైతే చదవగలిగారో వాళ్ళు ఫస్ట్ శివకేశవ్. రమాదేవి ప్రాథమిక పాఠశాల ప్రగతి నగర్ మండలం మరియు జిల్లా పెద్దపల్లి. ఈరోజు ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా రూమ్ టు రీడ్ స్వచ్ఛంద సంస్థ వాళ్ళు నిర్వహించిన పోటీలలో 1వ తరగతి వారికి బొమ్మలు చూస్తూ కథ చెప్పడం, 2వ తరగతి వారికి రైమ్స్, 3వ తరగతి వారికి తప్పులు లేకుండా చదవడం, 5వ తరగతి వారికి స్టోరీ రైటింగ్ మరియు డ్రాయింగ్ పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు ఇవ్వడం జరిగింది. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నల్గొండ జిల్లా కేతపల్లి మండల తుంగతుర్తిలో ప్రతిష్టాపన చేసిన గణపతి విగ్రహాల వద్ద నకరేకల్ మాజీ ఎమ్మెల్యే ఉద్దీపన చైర్మన్ వేముల వీరేశం ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమాలలో వివిధ హోదాలో ఉన్న నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర 146వ రోజు సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లాలో కల్వకుర్తి యువజన విభాగం పద్మశాలి సంఘం అధ్యక్షుడు శేఖర్ నేత ఆమెను కలిశారు. ఈ సందర్భంగా షర్మిలారెడ్డి చిత్రపటాన్ని ఆమెకు బహుకరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌని నరసింహగౌడ్, జేబీఎం యూత్ ఇండియా అధ్యక్షుడు గడ్డిమీద మహేష్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు చేపట్టిన భారత్ జోడో పాదయాత్రకు సంఘీభావంగా నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు కె ప్రశాంత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఊట్కూరు మండలం పులిమామిడి నుండి జిక్లేర వరకు 5 కిలోమీటర్ల పాదయాత్రలో పాల్గొన్నారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని, లౌకికవాదాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా ఈ పాదయాత్రలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
వాళ్ళకి ఇచ్చిండ్రు, వయసు ఉన్నోళ్ళకి కాదు లేని వాళ్ళకి ఇచ్చిండ్రు. వితంతువులకు పెన్షన్ లేదు, వికలాంగులకు పెన్షన్ లేదు. ఎవరైతే నీ జెండా మోసిండ్రో, టీఆర్ఎస్ జెండా మోసిండ్రో 45 ఏళ్ళున్నా నువ్వు పెన్షన్ ఇచ్చినావు, అది తప్పు. అది మళ్ళీ ఒకసారి చెప్తున్నా, తప్పు. అర్హులకు ఇవ్వండి, మేము కూడా మీతో ఉంటాము. అర్హులకు ఇవ్వండి పెన్షన్, ప్రతి ఒక్కరికి అర్హులకు పెన్షన్ ఇవ్వండి, లేదంటే మీకు చెడ్డ పేరు వస్తుంది. అదే కాకుండా ఈ రోడ్డు అధ్వాన పరిస్థితి చూడండి ఒకసారి, కింద ఎంత ఉంది. కాకుండా సామాన్య ప్రజలు కూడా, ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం వాళ్ళు కూడా, నిరుపేదలు కూడా బాగుండాలంటే రేపు పొద్దున మనందరం ఐక్యమై మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీకి గెలిపిస్తే మధ్యతరగతులు కానీ, అటు బడుగు వర్గాలు కానీ, కులం లేకుండా మతం లేకుండా అందరికీ న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మళ్ళొకసారి తెలుపుకుంటూ, ఈ పాదయాత్రని మన వంతు కృషిగా మన మక్తల్ నియోజకవర్గం ఎంటర్ అయినప్పుడు మనం కూడా పెద్ద ఎత్తున తరలి ఆయనకు సంఘీభావం తెలుపుతూ ఈ పాదయాత్ర మనం 2 రోజులు ఉంటాం మన మక్తల్ నియోజకవర్గం, 2-3 రోజులు. దానికి మొత్తం మనము పెద్ద ఎత్తున తరలిపోయి ఆయనకు ముద్దలు తెలిపి ఈ భారత్ జోడో యాత్రని మనం సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు మన ప్రియతమ నాయకుడు, మాజీ ఏఐసిసి అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ గారు ఏదైతే భారత్ జోడో యాత్రని ప్రారంభించారో నిన్న కన్యాకుమారి నుంచి, భారత్ జోడో యాత్ర మొత్తము 12 రాష్ట్రాల మీదుగా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పోతుంది. 3750 కిలోమీటర్లు మన ప్రియతమ నాయకుడు పాదయాత్ర చేయబోతున్నారు. అట్లానే 160 రోజులు నిర్విరామంగా పాదయాత్ర కొనసాగుతుంది. మన తెలంగాణలో మన అదృష్టం బాగుండి రాయచూరు నుంచి మక్తల్ మీదుగా తెలంగాణలో ఎంటర్ అవుతాడు. మన దగ్గర మక్తల్, దేవరకద్ర, మహబూబ్ నగర్, జడ్చల్ల, షాద్నగర్ మీదుగా అటు నుంచి మహారాష్ట్ర పోతారు. కావున ఈ యాత్రకు ఏదైతుందో నిన్న సాయంత్రం మొదలుపెట్టారు రాహుల్ గాంధీ. దానికి నిర్మల్ జిల్లా బాసర మండలంలో ప్రశాంతంగా వినాయక నిమజ్జనం వేడుకలు ముగిశాయి. కోలాటాలు, ఆటపాటలతో, భక్తి శ్రద్ధలతో సాంప్రదాయబద్ధంగా 9 రోజులుగా పూజలు అందుకుంటున్న వినాయకుడికి భక్తులు వీడుకోలు పలికారు. శోభాయాత్ర నిమజ్జన సమయంలో ఎలాంటి అపశృతులు జరగకుండా పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. బాసర గోదావరి నదిపై నిమజ్జనానికి నిజామాబాద్, నిర్మల్ జిల్లాల ఉన్నతాధికారుల సమన్వయంతో ఏర్పాట్లను పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్ల శాఖల అధికారులు పర్యవేక్షించారు. క్రేన్ల సహాయంతో వినాయక విగ్రహాలను గోదావరి నదిలో నిమజ్జనం చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆలయ అధికారుల సహకారంతో గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశారు.
గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గ్రేటర్ వరంగల్ 3వ డివిజన్ పరిధిలోని పైడిపల్లి శివాలయం ప్రాంగణంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు గజానన మండలి ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్పొరేటర్ జన్ను శిబారాణి, అనిల్ కుమార్ హాజరయ్యారు. పంచభక్ష పరవన్నావయం దేవతం ఏకదంతాయ నమామ్యహం యదో వాయ ప్రదేశతం ఆద్యావాయం నమామ్యహం ప్రామాయవః. రాజు రాజా రే దీంతోనే విజయన్న దీంతోనే డివిజన్ పైడిపల్లి శివాలయంలో శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాలలో మరి పాల్గొనడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఈరోజు 8వ రోజు మరి మహా అన్నదాన కార్యక్రమం మరి జరిగింది. ఈ యొక్క మరి కార్యక్రమంలో మరి కమిటీ సభ్యులు మరి ప్రజలు మరి పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరి గత 2 సంవత్సరాలుగా మరి మనం ఎవరం కూడా మరి గణపతి ఉత్సవాలు జరుపుకోలేకపోయాము కరోనా దృష్ట్యా. మరి ఇక నుంచి మరి ప్రతి సంవత్సరం మనం ఘనముగా జరుపుకునేలాగున ఆ దేవుని ఆశీస్సులు మనందరికీ ఉండలాగున ప్రతి ఒక్క రైతుకు కానీ ప్రజలకు కానీ ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతి ఇంటికి తాగునీటిని అందించడమే కేసీఆర్ లక్ష్యం. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. అభాగ్యులకు అండగా సీఎం సహాయ నిధి. ఎమ్మెల్సీ కోటిరెడ్డి వెల్లడి. రాహుల్ గాంధీ పాదయాత్రకు పెద్దపల్లి నేతల సంఘీభావం. జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు. దొరల రాజ్యాన్ని కూల్చడానికే స్వరాజ్య పాదయాత్ర. డీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ మహారాజ్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.